సరే ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ వచ్చేసి యాక్చువల్ గా ఇట్ ఈస్ ద మీనింగ్ ఏంటంటే ఇట్స్ పర్ఫెక్ట్ అబ్జర్వర్ యాజ్ వెల్ as ఎమిటర్ ఆఫ్ ఆల్ రేడియేషన్స్ ఫాల్ ఆన్ బాడీ. అంటే ఉద్దేశం ఏంటంటే మనకు ఎంతైతే ఎనర్జీ దాని మీద పడుతుందో ఆ ఎనర్జీ అది అబ్జర్వ్ చేస్తున్నారో దట్ ఈస్ బ్లాక్ బాడీ. అయితే అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదంటాడు, అది కొంతవరకు మనం మెయింటైన్ చేయొచ్చు అంటున్నాడు. ఎట్లా అంటే ఒక ఐడియల్ బ్లాక్ బాడీ ప్రకారం ఏంటంటే ఒక హాలో స్పియర్ తీసుకోమంటాడు. హాలో స్పియర్ స్పియర్ అనమాట. హాలో స్పియర్ అంటే మేడప్ ఆఫ్ సమ్ ఐరన్ ఆర్ స్టీల్ ఇన్సైడ్ సమ్ కోటెడ్ విత్ సమ్ కార్బన్ అనమాట. తీసుకొని కొంత చిన్న రంధ్రం పెట్టినట్టయితే లైట్ దీంట్లోకి ఎంటర్ అయినప్పుడు దీంట్లో మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది అనమాట. ఇలా జరుగుతున్నప్పుడు సో దెర్ ఈస్ నో స్కోప్ టు గెట్ బ్యాక్ అంటే కొంత ట్రై టు అబ్జర్వ్ కంప్లీట్ పోర్షన్ ఆఫ్ ద లైట్ ఫాల్ ఓవర్ ఇట్. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద లైట్ ఈస్ అబ్జర్వ్ బై దిస్ బాడీ. టోటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఈస్ అబ్జర్వ్ బై దిస్ బాడీ అని ఐడియా. అయితే దెర్ ఇస్ లిటిల్ స్కోప్, ఒక్కసారి లిటిల్ స్కోప్ ఈస్ మేబీ దేర్ అంటే కొంత ఇట్లా కూడా వెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో. అందువల్ల దీని 99.9% ఒకే ఉండొచ్చు కానీ బట్ 100% మాత్రం నాట్ పాసిబుల్ అంటారు బ్లాక్ బాడీ. 100% బ్లాక్ బాడీ is not possible, but 99.9 ideal black body it is just functions as 100% performance. సో అటువంటి ఆ రేడియేషన్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీట్ చేస్తున్నప్పుడు బాడీ హీట్ తీసుకుంటుంది, దాన్ని తీసుకెళ్లి కూల్ ప్లేస్ లో పెడితే ఇట్ ఎమిట్స్ ద రేడియేషన్ అని ఐడియా అన్నమాట. సో ఆ ఎమిట్ చేసిన రేడియేషన్స్ ని అతను స్టడీ చేశారు, గ్రాఫ్ తో స్టడీ చేశారు అన్నమాట. గ్రాఫ్ ఏం చేశాడంటే జస్ట్ స్టడీ దట్ just taken some intensity, some wavelength, some frequency. ఇక్కడ wavelength తీసుకోవచ్చు, frequency తీసుకోవచ్చు. wavelength తీసుకున్నాడు, wavelength of emitted radiation. అంటే మనం నాకు ఐరన్ షీట్ తీసుకుని హీట్ చేస్తున్నప్పుడు at one particular temperature it shown orange. Still higher heating, higher temperatures it goes to red. Thereafter it is going to blue. అలా వెళుతుంది అన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ లో you just noted that the గ్రాఫ్ అనేది ఈ విధంగా డిటర్మైన్ అయింది. జస్ట్ నోటెడ్ యాజ్ ఇంటెన్సిటీ అంటున్నాడు. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అది గ్రాఫ్ వచ్చేసి ఇలా చూపిస్తున్నాడు. వేవ్ లెంత్ ఇలా చూపిస్తున్నాడు. అంటే ఏమంటాడంటే లెట్ మీ సే దిస్ ఇస్ ద గ్రాఫ్ అప్లైడ్ ఎట్ సమ్ లోయర్ టెంపరేచర్ అరౌండ్ 2000 కెల్విన్ దగ్గర వచ్చిందనుకో. ఇట్ ఈస్ ద గ్రాఫ్ అప్లైడ్ ఎట్ 4000 కెల్విన్. అంటే this is a portion at this the color exhibiting is found to be red color. It is the portion where color exhibited is blue color. You know among blue and red which is having lowest wavelength? Blue. Frequency is more for blue but wavelength is less for blue. So these are observations from Max Planck. Who studied this? Max Planck. So according to Max Planck the observations taken from black body radiations. Black body radiations not given. అయితే ఇలా ఎప్పుడైతే వచ్చినాయో అతను ఏమంటాడంటే ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ లైట్ అనేది ఎమిట్ అవుతుందంటే దట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అని చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో దట్ ఈస్ వన్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ లైట్ ఈస్ ఎమిటింగ్ ఏ పర్టికులర్ టెంపరేచర్. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ఎమిట్ అవుతుంది. టెంపరేచర్ చేంజ్ చేస్తే ఇంకో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ లైట్ ఎమిట్ అవుతుంది అనే ఉద్దేశం అనమాట. యాక్చువల్గా వేవ్ నేచర్ ప్రకారం ఏంటంటే గ్రాఫ్ ఇట్లా ఉండాలి కదా అనుకుంటారు అనమాట. వేవ్ నేచర్ ప్రకారం గ్రాఫ్ ఇలా ఉండాలి కదా అనుకుంటున్నారు. లోయర్ టెంపరేచర్స్ దగ్గర లోయర్ ఫ్రీక్వెన్సీ లైట్, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఇట్స్ సపోజ్ టు బి లైక్ దిస్. ఇట్లా వెళ్ళిపోవాల్సింది ఏం చేస్తుందంటే ఇట్లా గమనించింది అనమాట. అంటే ఒక పర్టికులర్ హిల్ గురించి మాట్లాడడం. ఒక పర్టికులర్ హిల్ గురించి మాట్లాడినట్టయితే బాడీ ఒక పర్టికులర్ టెంపరేచర్ హీట్ చేస్తున్నప్పుడు మనకు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ హై ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట. హై ఇంటెన్సిటీ దిస్ మచ్ కవర్స్ ఫర్ రెడ్. వెరాజ్ ఫర్ అదర్ కలర్స్ అదర్ వేవ్ లెంత్ వాల్యూస్ ఇట్ ఈస్ లోయెస్ట్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ తగ్గుతుంది కదా, హైట్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఇక్కడ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో వన్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ హ్యావ్ రిలేటివ్లీ మోర్ ఇంటెన్సిటీ. ఆ యొక్క ఐడియా ఏం చేసిందంటే పార్టికల్ నేచర్ ప్రెడిక్ట్ చేస్తున్నాడు. ఇట్ జస్ట్ కన్సిడర్స్ పార్టికల్ నేచర్. దట్స్ వై he just predicted that the energy of light is proportional to the frequency. Energy అంటే you want to say that బాడీ తీసుకున్నట్లయితే it is just emitting from this in the form of
packets. Something like a ball. Each ball refers to an energy packet, and energy of that packet is given as E is equal to h nu. And the frequency of that light depends upon at which temperature the black body is heated. If it is heated at lower temperature, lower frequency. Lower frequency means energy packet is also less. The energy of that packet is also less. Suppose you perform the experiment at two different temperatures. The emitted light having packets, and the energy of the packet is less at 2000 Kelvin because it is related to energy of red color. And at 4000 Kelvin, the packet will have energy of blue color. Like that. So the energy of the packets which are coming out from body, this depends upon the conditions. At which temperature it is emitted, like that. So that's the energy of the packet is directly proportional to the frequency of the radiation. And according to Max Planck, this frequency is because of as temperature is changes, the oscillation of some charged particle within the body will be different. Oscillation frequency and oscillation. The body అనేది electrons ఉంటాయి. ఆ electron అనేది oscillation. Suppose there are energy levels are there. Electron. అంటే based on the temperature, suppose this is some energy level. అంటే if you give higher temperature, this oscillation has taken. If you give lower temperature, this oscillation will be taken. So how many oscillations are taken per second? That refers to frequency according to him. Now మనం frequency ఎట్లా డిఫైన్ చేస్తే వేవ్ ప్రకారం the number of wave cycles get to a point in unit time. అంటే ఒక 1 సెకండ్ లో ఎన్ని బస్సెస్ వెళ్ళినాయి అనేది ఫ్రీక్వెన్సీ. ఇదేం చెప్తున్నాడు, ఎన్ని సింపుల్ పెండలం తీసుకుంటే 2 and 4 మోషన్స్ ఉంటాయి కదా, ఎన్నిసార్లు ఆసిలేట్ అవుతుంది, దట్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అలా అన్నమాట. సో ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ అంటాడు అనమాట. సో ద ఎనర్జీ ఆఫ్ ప్యాకెట్ ఈస్ గివెన్ బై h nu. This is a new equation given by Max Planck. And from these observations, some postulates are given. The postulates, according to him, the light emitted from the material, it is a black body. The light emitted from black body is due to the oscillation of the charged particle. And the emitted light is composed of what? Packets, particles. And energy of each packet is defined by h nu. And the packet's number must be whole number. The packet's number must be whole number. The total energy is nothing but n into h nu. Energy of one packet is this. If you multiply with such a number, that is the total energy emitted from the black body. So the inverse is some sources. Some for example, you just consider some sodium lamp is not for street light. Sodium lamp is a yellow color actually. But sodium metal rod ni heat chesinapudu that light వచ్చే కలర్ ఏంటంటే yellow color radiation. Yellow lamps అంటాం అన్నమాట. So ఆ yellow color. Suppose we are just taking a sodium. There is a street light. A street light is having a sodium metal rod, and once it is switched on, it emits a radiation, and that gives out some packets of light. And what about this wavelength of the packet? It is around 6000 Angstrom. You know what is visible light? It is from 4000 to 7000 Angstroms. In that 6000, it is a portion of the visible light, yellow color matter. Then from this, you may ask different questions. That is, which is wavelength, and what are the other properties we can find? Once we know the wavelength, we can find frequency. Once we know the frequency, we can find time period. The reciprocal of this is wave number. And based on this equation, we can find energy of the packet. And we can also find total energy. How many photons or how many packets are emitted from the body? That also we can find. This is one of the important. ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకు రేంజ్ ఆఫ్ లైట్ వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో వాట్ ఆర్ ద they will give one property of the light and they will ask you to find other properties: frequency, time period, wave number, energy of each packet, and how many packets. Try to answer. This is the observations from backward radiation, and the postulates are the very important question. What are the postulates? The radiation emitted from black body is due to the oscillation of the charged particle, something like electron. And energy is emitted in the form of packets. And the energy of each packet is defined by h nu. That is proportional to frequency of the oscillator and h nu. Where h is what? Planck's constant. The credit goes to Max Planck. And what is this proportional constant value?
6.625 into 10 power minus 34 joule into second. Joule second. Okay, very important equation. Now let us try to solve this question. Then just try to 6,000 amperes కదా ఏమనుకోమన్నాడు ఫ్రీక్వెన్సీ కట్టమన్నాడు ఏమేమి కట్టమన్నాడు ఫ్రీక్వెన్సీ దీని రెసిప్రోకల్ ఏంటి వేవ్ నెంబర్ దీని రెసిప్రోకల్ ఏంటి టైం పీరియడ్ ఇంకోటి యూ కెన్ గో ఫర్ ఎనర్జీ ఆఫ్ ద ప్యాకెట్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ దీనిలో ఫోటాన్ అంటారు అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎజెక్టెడ్ ఫ్రమ్ దట్ అండ్ లెట్ మీ సే ద బల్బ్ కెపాసిటీ ఇస్ 100 watts. The power of the bulb is 100 watts. 100 watts ఉన్నప్పుడు ఎన్ని ఫోటాన్స్ వచ్చినా అడిగేస్తాం అనమాట. Let us try to solve చేయండి. ఈ రెండు రిలేషన్ ఏంటి? C is equal to mu lambda. Therefore frequency is nothing but C by lambda. What is the value of C? C value ఏంటి? Velocity of light S into lambda. 3 into 10 power 8 meter per second. What is wavelength? 6,000. అది ఆమ్స్ట్రాంగ్ ఇచ్చాడు కదా ఎస్ఐ యూనిట్ లో కన్వర్ట్ చేసుకోవాలి 1 ఆమ్స్ట్రాంగ్ is 10 power minus 10 meter. సాల్వ్ చేస్తాం సో దట్ ఈస్ నథింగ్ బట్ we get 6,000 into 10 power minus 10 meter and it is nothing but 6 into 10 power minus 7 meters. Then substitute 6 into 10 power minus 7 meters. Then you will get meter and meter get cancelled. Then you will get per second. That is nothing but hertz and because corner of the scientist hertz. The frequency is given in terms of hertz. It is nothing but per second. So value of this it is nothing but 1 by 2 and 0.5 into 10 power 15 per second. Then hertz or the value is 5 into 10 power 40 and this is the frequency of the light emitted from the sodium lamp. Let us go for other values. It is different. Now let us go for time period. Time period is nothing but reciprocal of this area. So time period is nothing but 1 by frequency. Thus it is nothing but you can add 1 by 5 into 0.2. It is 1 by 5 into 10 power 14. It is nothing but you can add 1 by 5 means 0.2 into 10 power minus 14. It is another 2 into 10 power minus 15. 8 seconds. The wave cycle and the fast to form out. The time taken to form one wave cycle is called as time period. అందుకే మనం టక్కన అక్కడ విత్ ఇన్ సెకండ్స్ లో అమెరికాలో కాల్ చేసి మనకి వినపడరు వస్తుంది లైట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ట్రావెల్ త్రూ ద లైట్ అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇట్ ఈస్ టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ 2 into 10 power minus 50 second. Then let us find this wave number also. Wave number is nothing but reciprocal of wavelength కదా reciprocal of this అలా therefore wave number is equal to 1 by lambda. Yes, 1 by lambda is 6 into 10 power minus 7 meter. Simplify చేస్తే 1 by 6 into 10 power 7 per meter. అలా చేయాలి చేస్తాం ఇంకా ఇదే 1 2 3 more again. Energy of the photon. Energy of photon formula ఏంటి? E is equal to h mu కదా. What is value of h? 6.625 into 10 power minus 34. What is frequency of light? 5 into 10 power 14. Simplify చేస్తే ఎంత వస్తుంది? It is 10 power minus 20 joules అన్నమాట. ఎనర్జీ కదా joules. It is nothing but 5 into this. Approximately either 5 either 30 more. It is nothing but 3.5 33.10 power minus 20 joules. It is approximately 3.3 into 10 power minus 19 joules. Energy of each packet is this. But how many packet? How much joules is emitting in 1 second? Watt and energy. Watt refers to the number of joules emitted for 1 second. Watt is the unit of power. So what power is nothing but what? Energy by time. Energy by time. The unit of power is watt. Unit of field is unit of energy is joule. Time ki second. Joule for second is nothing but watt. At 100 watts ante it is just 100 joules of energy is giving out per second. The total energy emitted per second enta 100 joules annamata. Ante ichchinattu annamata. Ante we got this one total energy. E is equal to NH nu watts. So what is this is the total energy. Per second enta
100 joules అని కనుక్కోవాలి. వాట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్? దట్ ఈస్ 3 into 3.33 into 10 power minus 19 ఇస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? అంటే 100 by 3.3 ఎంత? 100 by 33 ఎంత? 3 times రాసుకోవచ్చు. 100 by 33 is equal to 3. 33 రాసినప్పుడు 10 power minus 20 అవుతుంది. అంటే ఇటు వస్తే 10 power 20 అవుతుంది. So 3 into 10 power 20 photons are emitted per second. How many packets are emitted? 3 into 10 power 20 photons are emitted per second. This is a good question, gives an idea about the relation among the photons. These questions are very important. రేపు నీకు పాలిటెక్నిక్ కూడా అడగచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ ఈ ప్రాబ్లమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఐపీలో కూడా కంపల్సరీ 2 మార్క్స్ అడుగుతుంది. దీని తర్వాత మనం స్పెక్ట్రమ్